ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది, ఓట్లు అయిపోయినాయి, కౌంటింగ్ జరుగుతుంది. ఈలోపుగా కొన్ని సంస్థల సర్వేలకు సంబంధించి, నేను ఈ సంస్థ పేరు చెప్పను, బట్ ఈ సర్వేకి సంబంధించి ముందు సక్సెస్ అయితే అప్పుడు పేరు మాట్లాడుకుందాం. ఎందుకంటే కొన్ని ఇప్పుడు హడావిళ్ళు చేసేటటువంటి వాళ్ళు కాకుండా వీళ్ళు మొత్తం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటికి కూడా సర్వే చేస్తూ మనకు ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని నేను ఇక్కడ ఫోకస్ చేస్తున్నా, ఎవరు గెలుస్తారు అన్నటువంటి దానికి సంబంధించి. వీళ్ళ సర్వేలో ఏదైతే తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే ప్రధాన పోటీ 4 మధ్యనే ఉంది. ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ పార్టీ బలపరిచిన అభ్యర్థి, చిన్న మైల్ అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, యాదగిరి శేఖరరావు ఇండిపెండెంట్ అభ్యర్థి. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు. కాంగ్రెస్లో తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతుంది. కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానాన్ని పరిమితం కాబోతున్నది వీళ్ళ సర్వే. అలాగే ఇక్కడ బీజేపీకి కూడా షాక్ తప్పదు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అక్కడ బీజేపీ అభ్యర్థి 2వ స్థానంలో ఉండబోతున్నారని, ఇక్కడ ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ గారు బీఎస్పీ అభ్యర్థి గెలవబోతున్నారన్నట్టుంది వీళ్ళ అంచనాగా ఉంది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఒకటి. నెంబర్ 2 వచ్చేటప్పటికి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేసినప్పుడు ప్రధాన పోటీ 4 మధ్యనే ఉంది. మల్కా కొమరయ్య బీజేపీ అభ్యర్థి, మంగా మహేందర్ రెడ్డి పీఆర్టీ అభ్యర్థి, కూర రఘోత్తమ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ, యాతకారి సాయన్న బీఎస్పీ అభ్యర్థి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ తన స్థానాన్ని కోల్పోబోతున్నారు. బీజేపీ ఇక్కడ విజయం సాధించబోతుంది అన్నటువంటి వీళ్ళ సర్వేలో తేలినటువంటిది. వాళ్ళ సర్వే ప్రకారం బీజేపీ అభ్యర్థి కొమరయ్య అక్కడ విజయం సాధిస్తారన్నటువంటి అంచనా వేస్తున్నారు. అట్లాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు ప్రధాన పోటీ 7 మధ్య ఉంది. అక్కడ ప్రధాన పోటీ అభ్యర్థులు పులి సర్వోత్తమ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి, అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్ అభ్యర్థి, పుల రవీందర్ బీసీ ఐక్య సంఘాల అభ్యర్థి, శ్రీపాల్ రెడ్డి పీఆర్టీ అభ్యర్థి, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి టీఎస్ సిపిఎస్ ఈయూ అభ్యర్థి, హర్షవర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి, సుందర్రాజు యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థి. ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి షాక్ తప్పదు. పైన చెప్పిన 7 అభ్యర్థులకి టీచర్ల నుండి ఇంచుమించు సమాన మద్దతు లభిస్తుంది అన్నటువంటిది వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇందులో వీళ్ళ సర్వే ప్రకారం వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ విజేత హర్షవర్ధన్ రెడ్డి అవుతారు అన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి అన్నది వీళ్ళ అంచనాగా ఉంది. సరే, ఆంధ్రాకి సంబంధించిన అంటే టోటల్గా తెలంగాణ జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల సర్వే లెక్కలు చూస్తే కాంగ్రెస్ పోటీ చేస్తున్న ఒక స్థానంలో ఓటమి చెందబోతోంది. బీజేపీ పోటీ చేస్తున్న 3 స్థానాల్లో ఒక చోట గెలవబోతుంది, 2 చోట్ల ఓటమి చెందబోతోంది అన్నటువంటిది లెక్క వేశారు.